తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఎదురీదుతూనే ఉన్నారని టాక్ వినిపిస్తుంది. తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడు ఈసారి కనీసం ఎమ్మెల్యేగా గెలవడానికి పాట్లు పడుతున్నారు. ఇప్పటికే కుప్పంలో పరాజయ భయంతో చంద్రబాబు ఆ నియోజకవర్గం చుట్టూరా తిరుగుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి చంద్రబాబులో ఈ భయం భయపెడుతూనే ఉంది. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో చంద్రబాబు నష్ట నివారణకు దిగారు. గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు కుప్పంలో చాలా వరకు మెజార్టీ తగ్గింది. ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికకు వెళితేనే చంద్రబాబుకు మెజార్టీ తగ్గిపోయింది. పేరుకు తనది 4 దశాబ్దాల రాజకీయ అనుభవం అని, తను 3 పర్యాయాలు సీఎం అని, మరో 3 పర్యాయాలు తన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటున్నారని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక కుప్పం ఎమ్మెల్యేగా కూడా ఆయన దశాబ్దాల నుంచి వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే కుప్పం గతిని చంద్రబాబు నాయుడు మార్చింది ఏమీ లేదు. ఇదే చంద్రబాబు పాలిట శరఘాతంగా మారుతోంది. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా కుప్పం పరిధిలో టీడీపీ పరువు దక్కలేదు. చంద్రబాబును ఓడిస్తే తెలుగుదేశం పార్టీ పతనం పూర్తవుతుందనే రీతిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుప్పానికి ప్రచారానికి కూడా వెళ్లారు. తను గతంలో కుప్పంలో పోటీ చేసినప్పుడు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారానికి వెళ్ళలేదు. నామినేషన్ పత్రాలను కూడా చంద్రబాబు తరపున ఎవరో ఒకరు ఇచ్చేసి ఆయన గెలిపించేవారు. అయితే ఇప్పుడంత సీన్ లేదని స్పష్టమవుతుంది. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల ప్రచారాన్ని కుప్పం నుంచే ప్రారంభించారు. కుప్పంలో చంద్రబాబు గెలుపు కోసం నారా భువనేశ్వరి ప్రచారానికి దిగారు. చంద్రబాబు కూడా కుప్పంలో మళ్ళీ ప్రచారానికి వెళ్ళి తన గెలుపు కోసం ప్రయత్నించనున్నారు అని స్పష్టమవుతుంది. ఇలా కుప్పం చంద్రబాబును కలవర పెట్టడానికి కారణం అక్కడ ఎదురుగాలి గట్టిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబును కుప్పంలో ఓడిస్తారనే ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. గ్రౌండ్ రిపోర్టులు కూడా అదే చెప్తున్నాయి. చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయరనే ప్రచారం కూడా ఒక దశలో జరిగింది. అయితే చంద్రబాబు కుప్పంలో పోటీకి వెనుకాడితే అది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని నిరాశపరుస్తుందనే లెక్కలతో మాత్రమే చంద్రబాబు అక్కడ పోటీకి దిగారు. తను కుప్పం నుంచి నిలబడటం ఇదే చివరిసారి అని, ఈసారి తన గెలుపుకు సహకరిస్తే నెక్స్ట్ టికెట్ మీకే అంటూ కూడా ఒకరిద్దరు స్థానిక నేతలను చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల బరిలో ఉపయోగించుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలా చంద్రబాబు తన మార్కు తెలివితేటలన్నింటినీ వాడుకుంటూ గట్టెక్కే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు.